విజయనగరం జిల్లాలో జిందాల్ బాధితుల ఆవేదన చివరకు జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి చేరింది. హైదరాబాద్లో జరిగిన బహిరంగ విచారణలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి హాజరయ్యారు. కానీ అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదవాడికి ఒక చట్టం, కార్పొరేట్కు మరో చట్టం ఉండదంటూ హుస్సేన్ నాయక్ గారి మాటలు గదంతా మారుమోగాయి. విచారణకు ఎస్పీ గైర్హాజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అవసరమైతే వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించింది. ఏళ్ల క్రితం రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు తీసుకుని ఇప్పటికీ కంపెనీ కూడా పెట్టకపోవడం ఇది నమ్మకద్రోహం కాదా? ఉద్యోగాల ఆశ చూపించి ఇప్పుడు పోలీసులతో భయపెడుతున్నారా అంటూ కమిషన్ ప్రశ్నించింది. రైతులకు ముట్టుకోవద్దు, వారిని భయభ్రాంతులకు గురి చేయవద్దు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు పెట్టిన కమిషన్ త్వరలోనే విజయనగరంలో పబ్లిక్ హీరింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. భాగంగా ఈరోజు విజయనగరం ఎస్కోటలో కొన్ని ల్యాండ్ ఇష్యూస్, అక్కడ దాదాపు 1166 ఎకరాల ల్యాండ్ ఆనాడు జేఎస్డబ్ల్యూ కంపెనీ జేఎస్డబ్ల్యూ వాళ్ళు తీసుకున్నారని వాళ్ళ ఆలోచన కూడా వాళ్ళు నిజంగా తీసుకున్నారు. ల్యాండ్ అయితే తీసుకున్నారు, గవర్నమెంట్ తీసుకుని గవర్నమెంట్ నుండి గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ మళ్ళీ జేఎస్డబ్ల్యూకి ఇచ్చింది. కానీ ఆ రోజు వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకున్నారు, అల్యూమినియం పెడదామని ఆ రోజు తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు అనుకోకుండా 2006 నుండి ఇవాళ వరకు ఏ రూపం దాల్చలేదు. ల్యాండ్ అయితే తీసుకున్నారు గరీబుల్లై, దాదాపు 400 పైన మంది అంటారు. ఇంకా నోటిఫై కాని ఇంకా చాలా మంది ఉన్నారని వీళ్ళ అభియోగం. అక్కడ ఉన్న ఎస్టీలు గరీబోలు అభియోగం. మిత్రమా, వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా వరకు రియాలిటీ ఉంది. ఎవరైనా జనరల్ గా పబ్లిక్ అది అసైన్ ల్యాండ్ ఉండొచ్చు, ఓడు పట్టా ఉండొచ్చు, పట్టా భూములు ఉండొచ్చు, ఏది ఏమున్నా ప్రజలు ఆ ఏరియాలో డెవలప్మెంట్ కావాలని గవర్నమెంట్ అడిగితే ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తారు. కానీ దాంతో ఒక స్వార్థం ఒకటి ఉంటది. స్వార్థం వల్ల ఏంటంటే ఒక ఫ్యాక్టరీ, ఒక కంపెనీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు మారుతుంది, అక్కడ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి మాత్రమే ఇస్తారు. కానీ దాదాపు ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తుంది. జేఎస్డబ్ల్యూ వాళ్ళు అక్కడున్న అల్యూమినియం కంపెనీ కడతా అన్న మాట పక్కకు వదిలేసి ఇప్పటికి వరకు కూడా ఆడ కంపెనీ పెట్టగా ఇప్పుడు ఏదో ఇండస్ట్రీ పార్క్ వస్తుంది, ఇప్పుడు మాకు ల్యాండ్ కావాలని మళ్ళీ ప్రెజర్ చేసి అక్కడ ఉన్న ప్రజల్ని భయప్రాంతులను చేయడం జరుగుతుంది. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు 2 లక్షల రూపాయలు ఇచ్చిరంటున్నారు. ఇవాళ ల్యాండ్ దాదాపు 70 లక్షలు అయింది. ఆడ ఎకరానికి 70 లక్షలు అయింది. ఆ గరీబులకు ఆ రోజు కనుక కంపెనీ కడితే ఉద్యోగాలు వచ్చేటి, ఏదో ఒక సదుపాయం వచ్చేది, పిల్లల్ని చదివించుకునేటోడు. వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా? ల్యాండ్ ఇవ్వాలి కదా, ఏది ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మినిమం వేజెస్ అని చెప్పి 11,000 రూపాయలు ఈ మధ్య కాలంలో ఇస్తున్నారంట. దానిలో చాలా మంది రిటైర్మెంట్ అనేది తీసి పడిస్తున్నారంట. RNR ప్యాకేజ్ కూడా 3 లక్షలు ఇచ్చేసిన వన్ టైం సెటిల్మెంట్ అంటున్నారు. ఇదంతా గరీబోడు ఆ టైంకి సస్టైన్ కావడానికి ఏదో ఒక దారి పట్టుకుంటాడు, అది ఏ దానికైనా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని సొల్యూషన్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు. కాకపోతే వాళ్ళ ల్యాండ్లు అప్పటి నుండి ఇప్పటి వరకు దున్నుకుంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఇవాళ వరకు వాళ్ళు ఏం రాలేదు. 20 సంవత్సరాలు రాకపోవడం వల్ల మేము దున్నుకున్నాం, మేము బతుకుతున్నాం. ఇప్పుడు సడన్ గా వచ్చి మా ఫ్యాక్టరీ, మా కంపెనీ వస్తుంది, మీరు వెళ్ళండి, ఇప్పుడు మా ల్యాండ్ మాకు కావాలని అక్కడున్న అధికారులతోని అక్కడున్న పోలీసు వాళ్ళతో దౌర్జన్యం చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టి జైళ్ళ పాలు చేసి ఆఖరికి కమిషన్ కోర్టులకు వస్తే కూడా వాళ్ళు ఏదో ఒక భయప్రాంతం నుంచి చేస్తున్నారు. ఏది ఏమున్నా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. 20 సంవత్సరాల నుండి భూమి వాళ్ళు దున్నుకొని ఆ రోజు నువ్వు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఆ రోజు వాళ్ళు కూడా తీసుకొని ఉండొచ్చు. కానీ కారణం ఏంది? ఆ రోజు నువ్వు డబ్బులు తీసుకున్నా అని అంటున్నావు. డబ్బులు తీసుకునేది కేవలం వాళ్ళు ఉద్యోగం వస్తుందని. నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు, వాళ్ళు భూమి ఇవ్వలేదు, దానికి దీనికి కట్ అయిపోద్ది. ఈ రోజు వాళ్ళకి ఏమైనా పక్కకు జరపాలంటే ఈ రోజుకున్న పరిస్థితులను బట్టి ఇంకేమైనా గతంలో మీరు డబ్బులు తీసుకున్నారు, ఈ రోజు ఇంకొంచెం డబ్బులు ఇస్తాం, లేదని మీకు ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ లో ఉద్యోగాలు ఇస్తాం అని అక్కడ మళ్ళీ పబ్లిక్ గ్రీవెన్స్ తీసుకొని అక్కడ ఉన్న పాత బాధితులు ఎవరున్నో వాళ్ళని దగ్గర చేసుకొని చేయాల్సిన గవర్నమెంట్ చేయకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఇవాళ పబ్లిక్ హియరింగ్ చేయడం జరుగుతుంది. ఇవాళ కలెక్టర్ రావడం జరిగింది. NCST నోటీసులు ఇచ్చినా దాఖలు చేయలేదు వీళ్ళు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఏ మాత్రం
పబ్లిక్ల పట్ల, అందులో గరీబులు ఎస్సీ ఎస్టీల పట్ల ఎంత ఉదార స్వభావం ఉందో మీరు అర్థం చేసుకోవాలి మిత్రమా. ఎన్సీఎస్టీ ఇవాళ సామాన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ. ఇవ్వడం ద్వారా ఇవాళ కలెక్టరు ఎస్పీ లీవ్ లో ఉన్నాడంట. ఇండస్ట్రియల్ అతను దిక్కే లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఏ కోర్టు అడిగినా పిలిస్తే వచ్చి ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోవడం వాళ్ళ పని. వాళ్ళ చేతిలో ఉంటే పని చేయండి, లేదంటే గవర్నమెంట్ డైరెక్ట్ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన డైరెక్షన్ ని ఫాలో అవ్వాల్సిన ఆఫీసర్లు కొంత ముద్దు నిద్రపోయి ఉన్నారు. అలాగే సంపన్నులు ఉన్న పెద్ద పెద్ద కంపెనీ ఇండస్ట్రీలకు కొంత అక్కడున్న గవర్నమెంట్ కూడా చాలా మంది గవర్నమెంట్ మీద ఎలిగేషన్ పెడుతున్నారు. గత ఉన్న గవర్నమెంట్ జేఎస్డబ్ల్యూతో కలిసింది, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా జేఎస్డబ్ల్యూ వాళ్ళతో కలిసి నాటకాలు ఆడుతూ ఈ గరీబులను గెంటేయాలి నెట్టేయాలనే ఆలోచన చేస్తుంది. వాళ్ళ అభియోగం అది ఏది ఏమున్నా హియరింగ్ అయింది. నెక్స్ట్ టైం విత్ ఇన్ 15 days లో వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కి. ఒకవేళ వచ్చినా రాకున్నా ఖచ్చితంగా ఎన్సీఎస్టీ గతంలో పోవాల్సింది. కొన్ని నాకు ప్రాబ్లమ్స్ వల్ల నేను పోలేకపోయినా ఈసారి ఖచ్చితంగా 15 days తర్వాత పబ్లిక్ హియరింగ్ మాత్రం ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం.